అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నిన్న రిలీజ్ అయింది. నిన్న మార్నింగ్ షో వెళ్ళాను, చాలా బాగుంది. నేను నందమూరి కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ బిగ్ ఫ్యాన్. నేను ఎన్టీఆర్ ఫ్యాన్, అభిమానిని. నందమూరి అన్నయ్య సినిమా రిలీజ్ 18న రిలీజ్ అయింది. నిన్న సూపర్ ఉంది సినిమా, మాత్రం ఏం బోరు అసలు లేదు. ఎంత మంచి ఫ్యామిలీతో చూసే సినిమా, కంటెంట్ ఉన్న సినిమా. అమ్మ గురించి ఏది త్యాగమైనా చేయవచ్చు అనే కంటెంట్ ఉన్న మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ. కన్న తల్లి గురించి లాస్ట్ మూమెంట్లో, కన్న తల్లి ప్రాణం తీసే మూమెంట్లో కన్న కొడుకు ఏం చేస్తాడంటే చెయ్యి నరుక్కొని కన్న తల్లి కాపాడుతందుకు విలన్కు చంపేస్తాడు. ఆ సీన్ ఏముంటుంది, హైలైట్ సీన్ అది. నందమూరి కళ్యాణ్ రామ్ అన్నకే సెట్ అయ్యే సీన్ పెట్టిండు డైరెక్టర్. ఇక మస్తు కూతలు కూస్తురు, కానీ అవన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయిందా, కొట్టిండ్రా, అది మెయిన్. సరైన డైరెక్టర్ పెట్టి కరెక్ట్ తీస్తే బ్లాక్ బస్టర్ బొమ్మ పడుతుంది. అట్లా పడితే బ్లాక్ బస్టర్ హిట్ బొమ్మనే పడుతుంది. ఇండస్ట్రీ హిట్ కొట్టిపోతాడు నందమూరి కళ్యాణ్ రామ్ అన్నయ్య. మంచి సినిమా తీస్తే మంచి కటౌట్ ఉన్న సినిమా తీస్తాడు. ఆయన బ్యానర్లోనే తీస్తాడు. ఆయన బ్యానర్తో తీస్తాడు. చాలా మంచిగా సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. ఏం బోర్ అనేది లేదు సినిమా, బోరింగ్ అసలు లేదు. నాకైతే సూపర్ ఉంది. నందమూరి అభిమానులకు చాలా ఎంజాయ్మెంట్ సూపర్. ఇప్పుడు పిల్లలతో ఫ్యామిలీతో సహా కలిసి ఎంజాయ్ చేసి మంచి సినిమా టాకీస్లో ఎంజాయ్ చేయవచ్చు. కళ్యాణ్ రామ్ అన్నయ్య, విజయశాంతి మేడం, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మేడం అమ్మగా నటించడం చాలా గౌరవం, చాలా మంచిగా ఉంది. మంచిగా అమ్మగా మంచిగా నటించడం జరిగింది. అంటే సమాజంలో జరగడం అంటే తల్లి కొడుకు అయిన అర్జున్ అర్జును ఏం చేస్తున్నాడంటే చిల్లరగా రౌడీగా ఫైట్లు కొన్ని జరుగుతాయి. అయితే వాళ్ళ అమ్మకు నచ్చక కొన్ని మాటలు అంటుంటుంది. మాటలు అట జరుగుతుంటే కామన్ కదా, అమ్మ తల్లి కొడుకుల మధ్యలో కామనే కదా అది. లాస్ట్కు ఉంటుందా అన్న బొమ్మ 15-20 నిమిషాలు మస్తు ఉంటుంది. అమ్మ గురించి చెయ్యి నరుకొని మాత్రం విలన్ చంపుతాడు చూడు, శ్రీకాంత్ విలన్. వేరే విలన్ అంటే శ్రీకాంత్ మస్తు ఉంటుంది. ఆ సీన్ జబర్దస్త్ ఉన్నది. ఒక పాట ఉంటుంది అమ్మతో, విజయశాంతి మేడంతో ఒక పాట ఉంటుంది. అది రిలీజ్ కన్నా ముందే, ఒక నెల ముందు రిలీజ్ కన్నా ముందు ఆ పాట పెట్టుంటేనా, బింబిసార పాట ముందు రిలీజ్ చేసింది చూడు, ఆ పాట టైటిల్ ఈ అమ్మది పాట ముందే ఒక నెల ముందు సాంగ్ రిలీజ్ చేస్తుంటే అది అర్జున్ సన్ ఆఫ్ అనేది ఇంకా బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్ సూపర్ అవుతున్నది. ఇంకా సూపర్ హిట్ అవుతున్నది. అది పాటలు ఏమున్నాయి అనేది ముందు పెడితే అనేది మా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ అయినా, ప్రభాస్ ఫ్యాన్, ఏ ఫ్యాన్స్ అయినా సరే కొద్దిగా కంటెంట్ ఉన్న సినిమా ఉన్నదని చూడతందుకు చాలా అభిమానులు ఎగబడతారు. నందమూరి ఫ్యాన్స్ అయితే చాలా ఇష్టంతో చాలామంది చూశారు. నాతో సహా అందరూ చూశారు. నందమూరి ఫ్యాన్స్ అందరికీ, అన్నయ్యలు తమ్ముళ్ళకి అందరికీ నందమూరి ఫ్యాన్స్. మళ్ళా నెలలో వాంటెడ్ అని మూవీ ఉంది.
నందమూరి జూనియర్ నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ ఉంది. వాంటెడ్ వాంటెడ్ ఉంది తెలుగులో, అది ఇంగ్లీష్లో ఉంది. నాకు ఇంగ్లీష్ రాదండి, అందుగురించి చెప్తున్నది. వాంటెడ్ ఏమో సినిమా ఉంది, అది రిలీజ్ అయ్యేటట్టుంది. వాళ్ళిద్దరి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ అన్నదమ్ముళ్ళు రామ్ లక్ష్మణ్ లాగా చాలా మంచిగా ఉంటారు. ఎప్పటికైనా సరే ఎప్పటికీ మంచిగానే ఉండాలని కోరుకుంటూ, నందమూరి ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీతో మనము వాళ్ళ ఫ్యాన్స్ కావడం మన ఏ పుణ్యం చేసినామో నందమూరి ఫ్యాన్ హయాము, నందమూరి వంశానికి ఫ్యాన్స్ కావడం మనకు అదృష్టం చేసుకున్న పుణ్యం. అది ఏమంటారు ఫ్రెండ్స్, అంతే కదా. జై ఎన్టీఆర్. నందమూరి ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఎంజాయ్ మూమెంట్లో ఉన్నాము. ఎవరు మమ్మల్ని మా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మా మూవీ పేరు పెట్టవలసిన అవసరమే లేదు. ఇది బాగాలేదు, అది బాగాలేదని నా కొడుకు చెత్త వార్నింగ్లు ఇవ్వకండి చెప్తున్నా. సన్ ఆఫ్ వైజయంతి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఆల్రెడీ. సూపర్ బొమ్మ రివ్యూ పడ్డదా లేదా, అది కంటెంట్ ఉన్న మూవీ మీ సమేత తింపుతున్నాం. దొంగ నా కొడుకులు ఫేక్ ఏవేవో చెప్తున్నారు, అవన్నీ నమ్మకండి. సినిమా కంటెంట్ ఉన్న సినిమా, ఫ్యామిలీతో చూసే సినిమా ఉంది, అది చూడవలసినది. నందమూరి అభిమానులు అందరూ చూసి ఆనందించండి. అభిమానులు ఇంకా వేరేళ్ళైనా సరే అందరు ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా అది. ఇక కొందరు చెడగొట్టేటోళ్ళు ఉంటారు కదా, మా ఫ్యాన్స్ చాలా మంచోళ్ళు. వేరే ఫ్యాన్స్ కొద్దిగా వచ్చి వేరే ఫ్యాన్స్ మంచిగానే చూస్తుర్రులే, కానీ చెడగొట్టే ప్రయత్నం చేయకండి. నందమూరి ఫ్యాన్స్ అందరం మంచిగానే ఉంటాము, అందరం మంచిగానే ఉంటాము. నందమూరి ఫ్యాన్స్ అంటే చాలా మంచివాళ్ళం. మేమైతే అన్నదమ్ములలాగా ఫ్యాన్స్, మేము మంచిగా ఉంటాం. నందమూరి ఫ్యాన్స్ అంటేనే మంచి పేరు తెచ్చుకున్న ఫ్యాన్స్ అంటే మేమే. నందమూరి ఫ్యాన్స్ అంటే గొడవలు ఏం పడవు, శాంతంగానే పోతాం. అది నందమూరి ఫ్యాన్స్ రికార్డ్స్ హై. నందమూరి ఫ్యాన్స్ అందరూ సినిమాలు చూసి హడావిడిగా స్పీడ్గా డ్రైవింగ్ చేసి వెళ్ళకండి, తాగి చేసి వెళ్ళకండి. సెకండ్ షో చూసిన కానీ బైక్ మీద పోయేటప్పుడు మెల్లగా పొండి ఇంటికి పోయి క్షేమంగా పోయి అమ్మా నాయనతో, పిల్లలతో, భార్యలతో మంచిగా ఉండండి. ఏమంటారు తమ్ముళ్ళు, సినిమా చూడండి, గొడవలు ఏం పెట్టుకోకండి. హ్యాపీగా సినిమా చూసి మన కళ్యాణ్ రామ్ అన్నయ్య సినిమా చూసి ఎంజాయ్ చేసినామా అట్లుండాలి. ఏ గొడవ అవసరం లేదు. పోయేటప్పుడు మంచిగా జాగ్రత్త పోయి ఇంటికి పోయి మంచిగా పోయి తల్లిదండ్రులతోటి, భార్య పాపలతో, అందరితోటి మంచిగా ఉండండి ఫ్రెండ్స్. నాకు మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి జర గంట బెల్ కొట్టి జర నాకు మా ఛానల్ పేరు ఆదిత్య తేజ్ క్రియేషన్ 706 సంగారెడ్డి లోకల్ యూట్యూబ్ ఛానల్. అది 3500 దాకా సబ్స్క్రైబర్ పెరిగిన ఫ్యాన్స్ ఇంకా పెంచుతారని మీ మీద హోప్తోటి నేను ఇంకా మంచి కంటెంట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. అన్నయ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నయ్య రిలీజ్ సినిమాలు. అన్న సినిమా పోయినా కదా, పెద్ద అన్న సినిమా పోయినా చిన్న సినిమా పోకపోతే ఎట్లయితుంది? పోలే కదా. అన్న పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అది మంచిగానే చేస్తాను నేను. 100 మందికైనా అన్నం పెడతా, పుట్టినరోజు చేస్తా, అన్నం పెడతా. ఏడంటే
ఇంటికాడ పార్సల్ తీసుకుపోయి మొత్తం హాస్పిటల్లో బస్ స్టాండ్లో అక్కడిక్కడ అన్నం పాలాభిషేకం నీళ్ళభిషేకం అన్న ఏదన్నాడు పాలాభిషేకం అవన్నీ చేయకండి. ఎవరైనా సరే కడుపుతో కడుపుతో ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి పాలాభిషేకంతో. నాకు అది మంచిగా నచ్చది అన్నాడా ఎన్టీఆర్ అన్న. అది నలుగురికి కడుపు నింపి ఆనందించుదాము. సరేనా? హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి జై నందమూరి కళ్యాణ్ రామ్, జై ఎన్టీఆర్, జై జై జూనియర్ ఎన్టీఆర్, జై బాలయ్య సార్. నమస్తే సార్, నమస్కారం. జై జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.